ఇవాళ పొద్దున్నే సరిపోయింది మామ. మాకైతే చిన్న పని కోసం ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మామ పొద్దున్నే. అది ఏంటంటే మా బామ్మది కూడా అయితే బైక్ మెకానిక్ చేస్తాడు. కస్టమర్ కడిపిలంకలో బండి అయితే ఆగిపోయింది అన్నారండి. మా వాడైతే ఇంక సరే అయితే వస్తానని చెప్పేసాడండి వాళ్ళకి. ఒరే నీకు గానే మతిపోయింది ఏంట్రా బాబాయ్, ఇక్కడి నుంచి కడిపిలాకి ఏంట్రా బాబా, అక్కడ మెకానిక్ లేరేంట్రా అంటే అక్కడ ఎవరో మెకానిక్ లేరని కాదు బావా, మనోళ్ళరా, మన చుట్టాలు అవుతారు. ఎంత చుట్టాలైనంత మాత్రాన ఇక్కడి నుంచి కడిపిలంకి వెళ్ళాలారా, నాకు అర్థం కావట్లేదు అన్నానండి. ఇంకా అలాగా అని తిట్టుకుంటూ వెళ్తుంటే అక్కడున్న పల్లెటూరు అందాలైతే నా మనసును ఆకట్టుకున్నాయండి బాబు. ఇక్కడ నర్సరీలు ఎక్కువగాను పువ్వులు తక్కువగాను దొరుకుతాయి అంటే నిజమేనండి. అది సర్లే కానీ నీలో ఎంత టాలెంట్ ఉందేంట్రా బామ్మద్దే అని అన్నానండి. ఏంటి బావా, నీ బండి ఏమో నిప్పి బిగించామంటారా చెప్పు. ఓరోరే ఆ పని మాత్రం చేయకరా బాబా. ఓళ్ళు అదిగో ఆ తాత వెళ్ళి సైకిల్ లాంటిది 50 లక్షలు ఏమైనా దొరుకుతుంది చూడు బామ్మద్దే కొనుక్కుంటా. అయ్యో నీకు సైకిల్ తొక్కుని అవకాశం నేనేం చెప్తాను బావా, అప్పుడప్పుడు నా బండి అడుగు ఇవ్వను. అది సరే గానీ ఏంటి బామ్మద్దే అంత ఉంది, పొద్దున కొలు కనపడలేదు ఏంటి, గుడి బావ అది. అమ్మని అమ్మ నాకేడేలాగా. అది సరే గానీ తీసుకొచ్చా కానీ బామ్మద్దే మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చారా. బండి పని అయితే అయిపోయింది బావా నాడు.